హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా సూపర్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఇష్టపడే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చేసొచ్చండి. ఫస్ట్ అయితే నేను 1/2 kg రైస్ని తీసుకున్నాను అండి. 2 glasses వచ్చింది. ఒక బౌల్లో యాడ్ చేసుకొని మనం వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పక్కన స్టవ్ మీద వాటర్ని మరిగించుకొని అందులో ఒక 15 minutes తర్వాత నేను ఈ రైస్ అనేది యాడ్ చేసేసానండి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఇందులో సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. అలా మనకి రైస్ చప్పగా ఉండకుండా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది. కొంచెం పలుకుగా ఉన్నట్టు ఉడుకుతుంది కదండి, మనకి తెలుస్తుంది ముట్టుకుంటే. ఇలా అయితే అయిపోయినట్టే వాష్ చేసుకోవాలి. ఇంకొక పక్కన మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలండి. నా దగ్గర 3 capsicums అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను వాటిని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకటే ఉన్నా సరే దానిని యూజ్ చేసుకోవచ్చు. క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నాను. దానిని వాష్ చేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఉడికించుకొని మనం ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దానిని చిన్ని పీసుల్లా కట్ చేసుకుని ఇవి కూడా పక్కన పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 eggsని బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒక ఫోర్క్ తోటి బీట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకొక పక్కన కడాయి తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత బీట్ చేసిన మిశ్రమం ఉంది కదండి, ఎగ్ మిశ్రమం, దానిని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆమ్లెట్లా తయారవుతుంది. మనకి ఆమ్లెట్లా తయారైన దానిని మనం బ్రేక్ చేయాలి. చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసినట్టు దానిని బాగా కలపాలండి. అలా కలిపినప్పుడు మనకి ఫ్రైడ్ రైస్లో బాగా కనిపిస్తుంది. ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్, అన్ని రకాలైన క్యాప్సికమ్స్ని మనం ఇలా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్లో క్రంచీగా ఉంటుంది అన్నమాట. లైట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ పీస్ని ఉడికిపెట్టుకుని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో చిల్లీ, రైస్ ఉడకపెట్టుకుని మనం వార్చుకున్నాం కదండి, ఆ రైస్ని యాడ్ చేసి బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఎప్పుడైనా మనం చైనీస్ రెసిపీస్ని చేసినప్పుడు హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి. రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో కెచప్, బ్లాక్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, అజినమోటో లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. కొంచెం చాట్ మసాలా యాడ్ చేయాలండి. చాట్ మసాలా అస్సలు స్కిప్ చేయొద్దు. అన్నీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేయాలండి. సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, మనకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసినప్పుడు. ఇంకొంచెం సేపు మనం మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. చైనీస్ రెసిపీస్ చేయాలంటే ఎందుకు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేస్తారంటే స్మోకీ ఫ్లేవర్ రావడానికి అనమాట. ఏ రెసిపీ అయినా స్మోకీ ఫ్లేవర్ రావడం అనేది చాలా ఇష్టం కాబట్టి ఈ ఫ్రైడ్ రైస్ అయినా ఏం చేసుకున్నా, నూడిల్స్ చేసుకున్నా, ఏదైనా సరే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం రెసిపీస్ చేసినప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి వస్తుంది. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని పైన యాడ్ చేస్తే అంతేనండి, చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటాయి. చూస్తుంటే మీకు కూడా తినేవాళ్ళనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినేయండి. అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. ఎవరైనా సరే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.